చూడు, నీ కూతురు ఈ ఇంటికి కోడలైనంత మాత్రాన నా కొడుకు నీ ఇంటి అల్లుడు కాడు. నా కొడుకు మీ ఇంటికి రాడు. ఇంతకీ మీ ఇంటికొస్తే మా కళ్యాణ్కి ఏం కానుకిస్తారు? గీసేసిన గడ్డాలు, వాడి పడేసిన బ్లేడ్లు ఇస్తారనుకుంటా. నువ్వెప్పుడు మా ఇంటి గడప తొక్కకు. పో ఇక్కడి నుంచి. డిప్ప కటింగ్ ఏంటి ఏంటి డిప్ప కటింగ్? డిప్ప కటింగ్ ఏంటి? నీది డిప్ప కటింగే కదా? ఎప్పుడు మీ అందరికి ఇంట్లో నా జుట్టు గురించి తప్ప వేరే టాపిక్ ఉండదా? అయినా ఈ డిప్ప కటింగ్ చూసేగా మీరు ప్రేమించింది. ప్రేమించా, నువ్వు మంచిదాని అనుకోని. నువ్విలా అవకాశవాదమని తర్వాత తెలిసింది. నేను అవకాశవాదినా? మీ అమ్మ వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసం మీరు నా మెళ్ళో తాళి కట్టారు. దాన్నేమంటారు? అది అవకాశవాదం కాదా? అలా తాళి కట్టాను కాబట్టే ఇప్పుడు బాధపడుతున్నా. నేను బాధపడుతున్నానండి. ఎందుకు? నాతో తాళి కట్టించుకున్నందుకా? కాదు, వయసు పెరిగినా మీ అమ్మ వాళ్ళకి కనీస బుద్ధి లేదా అని. మా అమ్మ వాళ్ళని అంత మాట అంటావా? ఏ, మీ అమ్మ వాళ్ళు మా అమ్మను అవమానిస్తే తప్పులేదా? ఏదో సాంప్రదాయం కాబట్టి అల్లుణ్ణి కూతుర్ని 3 నిద్రలు చేయాలని ఇంటికి పిలిచింది. పంపడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పాలి. అంతేగాని మా అమ్మను అవమానించి, మా పేదరికాన్ని అవమానించి, మా ప్రొఫెషన్ అవమానిస్తారా? అవమానిస్తారు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు నీకు అత్తలు. నేను చెప్తే వినాలి, వాళ్ళు తిడితే పడాలి. అలా అయితేనే ఇంట్లో ఉండాలి, లేదంటే వెళ్ళిపో. మేడం, మేడం, ఒకసారి ఇలా రండి. రండి మేడం. ఏంటి పౌరుషం పొడుచుకొచ్చిందా? పో, నేను హ్యాపీగా పడుకుంటా. ఏమిది బంటి? మేడం, మీరు 3 నిద్రలు చేయడానికి మీ అమ్మగారింటికి వెళ్దాం అనుకున్నారు కదా? మీరు వెళ్లకుండా మా బాబుగారు మీతో కలవకుండా చేయాలని మా మేడం వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఏమంటున్నావు బంటి? నిజం మేడం. అసలేం జరిగిందంటే, మీ ఇంటికి వెళ్ళొద్దని చెప్తుంది చూడండి. మా అమ్మని అవమానించడమే కాకుండా మా ఇద్దరినీ కలవకుండా చేయాలని చూస్తున్నారా? వీళ్ళందరికీ సరైన బుద్ధి నేను చెప్తాను. హలో, పీకల దాకా తిని చాపేసుకొని అడ్డంగా పడుకోవడానికి కాదు నువ్వు ఇక్కడుంది. ఏం చేయాలి? సార్ కాలు పట్టాలి. లుక్స్ ఇవ్వటం కాదు, మొగుడు చెప్తే వినాలి. వచ్చి కాళ్ళు పట్టు, లేదంటే ఇంట్లో నుంచి పో. వా!
ఏయ్, ఏం చేస్తున్నావు? కాలు పట్టమన్నారుగా, నా స్టైల్ ఇదే. అలా అని చెప్పి నరాలు పిండేస్తున్నావా? సారీ, మీ కాళ్ళు పట్టాలి కదా. కాలు ఆ? నువ్వు కాళ్ళు పట్టద్దు, నా పీక పట్టద్దు. నీకు దండం. మళ్ళీ ఎప్పుడైనా కాలు పట్టమంటారా? చచా, అసలు నా కాళ్ళు నొప్పులుంటేనేగా పట్టమనడానికి. వెళ్ళి వెళ్ళి పడుకో. ఏ నక్షత్రంలో పుట్టిందో ఇది. మీరేంటి ఈ టైంలో వచ్చారు? నాకు కత్తెర కావాలి బంటి. తెస్తాను కానీ కత్తిరి దేనికి మేడం? మా అత్తని పీక్ కోయడానికా? కాదు, ఆవిడ జుట్టు కత్తిరించడానికి. నాది డిప్ప కటింగు, గిన్నెకోడి కటింగ్ అని ఎగతాళి చేస్తున్నారు కదా, అందుకే ఆవిడ జుట్టు కూడా కత్తిరించి నాలా డిప్ప కటింగ్ చేసేస్తే, అప్పుడు కామెడీలు చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఆవిడ కూడా తెలుస్తుంది. అవును మేడం, మరీ టూ మచ్ చేసేస్తున్నారు. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా ఉండండి. తీసుకోండి. రా బంటి. రేయ్ బంటి, నువ్వు మనిషివా పశువా? వండిన అన్నం మొత్తం నువ్వే తినేస్తే మిగతా వాళ్ళు ఏం తింటారన్న జ్ఞానం లేదురా నీకు? ఈవిడ నిద్రలో కూడా తిండి గురించే కలవరిస్తుందండి. ఇప్పుడు వాటి నాగుపాము లాంటి చెడ కత్తిరించి పారేయండి. ఈ జడని చూసి కదా ఎగిరెగిరి పడుతున్నావు. చెప్తా. బావగారు, మీరెప్పుడు లేచారు? అది బయటకు వచ్చినప్పుడే లేచానురా. ఈ టైంలో నువ్వు హాల్లోకి రావడం ఏంటి?
మా అమ్మ వాళ్ళ గదిలోకి వెళ్ళడం ఏంటి? కూడా నీకు వీడితోడేంటి? ఏం జరుగుతుంది? నాకు తెలియాలి. ఏం జరుగుతుంది? అత్తయ్యను ఒకసారి చూద్దామని వచ్చాను. రోజు చూస్తూనే ఉన్నావు కదా, ఇప్పుడేంటి? అంటే ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చూడలేదు కదా. ఏయ్! ఏంటి? మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందా? అవును బాబుగారు. అమ్మా! ఆగండి, మందులు వేసుకున్నారు, తగ్గింది. ఈ విషయం బంటి చెప్తేనే నాకు తెలిసింది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దామని మాట్లాడదామని వచ్చాను. కానీ ఆవిడ నిద్రపోతుంది. డిస్టర్బ్ చేయటం ఎందుకని రిటర్న్ వచ్చేస్తున్నా. అమ్మా! నీకు గుండె నొప్పి వస్తే కన్నబిడ్డనైనా నాకెందుకు చెప్పలేదు? అబ్బా, అరవకండి. మీ అరుపులకి ఆవిడ ఉలిక్కి పడితే ఈసారి మూడోసారి కూడా గుండె పొట్టొస్తుంది. అప్పుడు పర్మనెంట్గా నిద్రపోవాల్సి వస్తుంది. ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చిందని తెలిస్తే మీరు బాధపడతారని మీకు చెప్పలేదంటండి. చూసావే అది అమ్మంటే. తన ప్రాణాల మీదకి వచ్చిన బిడ్డకి తెలిస్తే ఎక్కడ బాధపడతాడో, ఎక్కడ కన్నీళ్లు పెట్టుకుంటాడో అని ఆలోచించింది. అది అమ్మంటే. అమ్మంటే ప్రేమకి రూపం అంటూ రేపు మార్నింగ్ మీ అమ్మతో కలిసి సాంగ్ వేసుకుందరు గాని. పదండి పదండి. మా అమ్మగారి జుట్టు నా చేతిలో ఉంది. ఇక నుంచి ఆట మొదలవుతుంది. వీళ్ళేంటి నాకంటే ముందే లేచిపోయారు? నా చుట్టూ పద. ఏమైందక్కా? అమ్మో, వీళ్ళని ఇలా గిన్నె కొడి గెటప్లో చూసారంటే ముందు షాక్ అవుతారు, తర్వాత పగలబడి నవ్వుతారు. ఇప్పుడు నేనేం చేయాలి? మేడం గారు లేచారనుకుంటా అండి. లేచారు కాబట్టి అరిచారు. పద. అమ్మా, ఏమైందమ్మా? అక్క, ఏమైందక్క? అక్క ఏంటక్క? అమ్మా, ఎందుకలా అరిచా? ఏంటత్తయ్య, ఎందుకలా అరిచారు? అమ్మా, ఆ, ఏంటి ముసుగు వేసుకున్నారు? ఏమండి మీరు ఇట్రండి. ఈ ముసుగు దుప్పటిని ముట్టుకోవద్దు. ఏమైందక్క? నా జడని కత్తిరించేశారు. ఏమని చెప్పను, ఎవరని చెప్పను. గజ గజ వణికిపోతున్నారు. దుప్పటి కప్పుకున్నారంటే అర్థం కావట్లేదా? చలి జ్వరం ఏమైనా వచ్చిందేమో మేడం. రొంప జ్వరం లాంటివి ఏమైనా వచ్చాయండి? అవునా అత్తయ్య? అయ్యో, ఎందుకే దగ్గరికి వస్తావు? జ్వరం వచ్చింది అన్నారు కదా అత్తయ్య. ఒళ్ళు వేడిగా ఉందో లేదో చూద్దామని. జ్వరం వస్తే ఒళ్ళు వేడిగా ఉండక ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఇలాగే చాలా మందికి ఉంది అత్తయ్య. వైరల్ ఎఫెక్ట్. వేడి ఆవిరి పడితే మొత్తం సెట్ అయిపోతుంది. తెస్తానండి, త్వరగా వెళ్ళు. సడన్ గా జ్వరం ఎందుకు వచ్చిందమ్మా? ఎవరికి తెలుసురా? రాత్రి పడుకునేటప్పుడు బాగానే ఉంది, తెల్లారేసరికే లేదు. ఏంటి? అదే ఒంట్లో బాగాలేదు. ఇదిగోండి అత్తయ్య, దుప్పటి తీసేసి
ఈ దుప్పటి తీయడానికి వీల్లేదు. దుప్పటి తీయమంటే అంతలా అరుస్తున్నావు. దుప్పటి తీస్తే ఏమవుతుంది? నిజం బయటపడిపోద్ది. ఏంటి? ఏం లేదు. అవతల పడి. మరీ చిన్న పిల్లలా బిహేవ్ చేస్తారేంటత్తయ్య? ఉండండి, నేను మీకు ఆవిరి పట్టిస్తాను. ఏంటత్తయ్య, మీకు కూడా గిన్నె హెయిర్ స్టైల్ వచ్చేసిందా? అంటే ఇది నీ పనా? మరి నా హెయిర్ స్టైల్ ని గిన్నెకోడి హెయిర్ స్టైల్ అని 1కి 100 సార్లు ఎగతాళి చేశారు కదా. ఇప్పుడు మీది నాది ఒకే హెయిర్ స్టైల్. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం. అమ్మా ఏమైంది? మాట్లాడితే అరుస్తావు, దుప్పటి తీయమంటే భయపడతావు. అసలు ఏమైంది? ఏంటి నీ ప్రాబ్లం? నా ప్రాబ్లం నీకు చెప్పుకునేది కాదురా. ఈ దొంగ మొహంది పని చేసినట్టుంది. ముందు ఆవిరి పట్టండి, నన్ను హెల్ప్ చేయమంటే చేస్తా. నాకెవరి హెల్ప్ అవసరం లేదు. నా ఆవిరి నేనే పట్టుకుంటా. ముందు అంతా బయటికి వెళ్ళండి. ఎందుకక్క? నువ్వు ఆవిరి పట్టే వరకు ఇక్కడే ఉండి ఏం చేస్తారే? నన్ను చూసి పగలబడి నవ్వుతారా? నిన్ను చూసి నవ్వడం ఏంటక్క? ప్రతిసారి మీదకి రాకండి. అత్తయ్య గారేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. నాకేం టెన్షన్ లేదు. ముందు మీరందరూ బయటికి వెళ్ళండి. నాకు సెట్ అయిన తర్వాత నేనే అందరిని పిలుస్తాను. వెళ్ళండి, వెళ్ళండి. దీనికి నువ్వురా పూర్ణి, దీనికేదో పిచ్చి పట్టింది. నువ్వు కూడా వెళ్ళరా. భగవంతుడా, బంగారం లాంటి జుట్టు ఇలా చేసావేంటయ్యా? ఈ అవతారంతో నేను బయటికి ఎలా వెళ్ళగలను? ఏం చెయ్యాలి? విగ్ బుక్ చేసుకోవాలి. హలో, అమ్మయ్యా, విగ్గు రావాలి. అది పెట్టుకొనే బయటికి వెళ్ళాలి. అమ్మా, అక్కని బావని 3 నిద్రలు చేయడానికి రమ్మంటే గొడవ చేస్తారని చెప్పావు. మరి ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నావు అమ్మా? క్రాంతి మీదున్న నమ్మకంతోటే. సాంప్రదాయం కోసం కాకపోయినా అది మన ఆనందం కోసం ఏదైనా చేస్తుంది. అల్లుడు గారిని మన ఇంటికి తీసుకొస్తుంది. ఒకసారి అక్కకు ఫోన్ చేసి వస్తున్నారో లేదో అడిగితే బెటర్ కదమ్మా. హ్మ్. అసలు మా అమ్మ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది? చిన్న మెదడేమైనా చిట్లిందంటారా? మాట్లాడితే అరుస్తుంది, దుప్పటి తీయమంటే కరుస్తుంది. అసలేమైంది అత్తయ్యకి? కిట్టుకంతా దుప్పటి ముసుగులోనే ఉందనుకుంటా మేడం. ఆ దుప్పటి తీస్తే తెలుస్తుంది. నోరు మీరా, నువ్వు నీ పిచ్చివాగుడు. హలో అమ్మ, చెప్పు. అమ్మ క్రాంతి, అదేనే 3 నిద్రలు చేయడానికి అల్లుడు గారు నువ్వు వస్తున్నారా లేదా? సాంప్రదాయాన్ని ఎలా కాదంటాం? ఆయన నేను తప్పకుండా వస్తాం. ఎలా వస్తాను? మా అమ్మ ఒప్పుకోవట్లేదు, నేను ఒప్పుకోవట్లేదు. నీ మటుకు నువ్వు మాటిస్తున్నావు. క్రాంతి, క్రాంతి, అల్లుడు గారు రానంటున్నారు కదే. అమ్మా, నా మీద నీకు నమ్మకముందా లేదా? నమ్మకం ఉంది కాబట్టి ఫోన్ చేశానే. మిమ్మల్ని ఊరేగింపుగా తీసుకురావడానికి ఏర్పాట్లు చేశాను. అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను.
జనం అందరికీ చెప్పేశాను. మొత్తం ఖర్చుతో కూడుకున్న పని. నువ్వేం టెన్షన్ పడకమ్మా. నువ్వు అనుకున్న టైంకి ఆయనతో పాటు నేను మన ఇంటికి వస్తాను. ఫిక్స్ అయిపో నువ్వు. ఏంటి క్రాంతి నువ్వు అత్తయ్య వాళ్ళు వద్దు అంటుంటే ఎందుకు వెళ్తానంటున్నావు? మమ్మల్ని కాదని వెళ్ళాలనుకుంటే నువ్వొక్కదానివే వెళ్ళు. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. చూడు క్రాంతి, 3 నిద్రలు చేయడానికి నువ్వు బావా పుట్టింటికి వెళ్ళడం సాంప్రదాయమే, కాదనట్లేదు. కానీ అత్తయ్య ఆరోగ్యం బాలేదు కాబట్టి ఆవిడ కోలుకున్నాక వెళ్ళొచ్చు కదా.